హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను. ఈడొచ్చిన ఆడపిల్లలకు ఇలా లడ్డూలను చేసి రోజుకొకటి ఇచ్చారు అంటే చాలా బలంగా పెరుగుతారు. ఫ్యూచర్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరగగానే ఇలా 2 టేబుల్ స్పూన్స్ బాదం పలుకులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పిస్తా పలుకులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ గుమ్మడి విత్తనాలను వేసుకోవాలి. అంటే పంకిన్ సీడ్స్ అంటాం కదా, వాటిని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పుచ్చ విత్తనాలు అంటాం కదా, వాటర్ మిలాన్ సీడ్స్, వాటిని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవాలి. అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు అంటాం కదా, వాటిని కూడా ఇలా తీసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే మకానాని నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకోవాలి. గసగసాలు వేగటానికి మనకి పెద్దగా టైం అయితే పట్టదు, ఆ వేడికే అవి ఫ్రై అయిపోతాయి. ఇలా గసగసాలు కూడా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, గసగసాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 5-6 యాలకులను కూడా వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారిగా కంటిన్యూస్గా మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో పల్సెస్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకోకుండా ఇలా తురుముకొని అయితే తీసుకున్నాను. ఈ తురుముకోవటం పెద్ద ప్రాసెస్ అనుకుంటే మీరు మిక్సీలో గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తురుముకున్న కొబ్బరిని కప్పు మెజర్మెంట్స్తో కొలిచి తీసుకుంటున్నాను. ఇలా కొబ్బరిని కొలుచుకొని తీసుకోవడం వల్ల మనకి బెల్లం ఎంత తీసుకోవాలో అర్థమవుతుంది. ఇక్కడ నేను తురుముకున్న కొబ్బరి అయితే కరెక్ట్గా 2 కప్పుల వరకు అయితే అయింది. ఇలా కొలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ఆల్రెడీ కొలిచి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమునైతే ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేనైతే బెల్లాన్ని కడిగించి వడకట్టట్లేదు, ఎందుకంటే ఇందులో డస్ట్ పార్టికల్స్ ఏమీ లేదు, శుభ్రంగానే ఉంది. ఒకవేళ మీకు బెల్లాన్ని ఇలా తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే బెల్లంలో కొంచెం వాటర్ వేసి కడిగించేసి బెల్లం కడిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అనేది చక్కగా కడిగి ఇలా కొబ్బరి అనేది దగ్గరికి పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం కొబ్బరిని చేతిలోకి తీసుకున్నప్పుడు మనకి ఇలా చేతిలోకి లడ్డూలాగా ఫామ్ అయిపోయినప్పుడు వెంటనే స్టవ్ ఆపేయాలి, లేదంటే గట్టిపడిపోతుంది. ఇదే స్టేజ్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద నుంచి దించి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా పక్కకు పెట్టుకొని ఇలా చేతికి నెయ్యి రాసుకొని చక్కగా మనం లడ్డూలాగా చేసుకోవాలి. మీరు ఒకవేళ అందులోనే ఉంచుకుంటే ప్యాన్ వేడికి అది గట్టి పడిపోతుంది అనుకుంటే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనైనా వీటిని లడ్డూలాగా చేసుకోవచ్చు. ఇలా చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ మీరు ఏ సైజులో లడ్డూలు కావాలనుకుంటున్నారో ఆ సైజుకు తగ్గట్లుగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఇలా లడ్డూలుగా చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, చివరి వరకు కూడా లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా హెల్దీగా కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఈ లడ్డూలను చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, టేస్ట్ అయితే అంత బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే 15 to 20 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలను మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా 10 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటూ ఈడొచ్చిన ఆడపిల్లలకు రోజుకొక లడ్డు ఇచ్చారు అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు, అలాగే బలంగా ఉంటారు, నడుము కూడా గట్టిపడుతుంది. ఫ్యూచర్లో పీసీఓడి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఏవైనా ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిదానంగా తగ్గుతూ ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.